హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అనుకున్నట్టుగానే అమూల్య పెళ్లి చూపులకి అన్నీ సిద్ధమైపోతాయి. అలాగే ఊర్న పలంగా వచ్చిన ఇక భాగ్యం, ఆనందరావు ఇద్దరు కూడా పెళ్లి చూపుల్ని ఎలా ఆపాలా అని చెప్పి తెగ ఆలోచించేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ చూస్తే ప్రేమ ధీరజ్ చుట్టూ తిరుగుతూ ధీరజ్కి సారీ చెప్తూ ఉంటుంది. ధీరజ్ మాత్రం అస్సలు ప్రేమని పట్టించుకోడు. ఇక ఇంతలో రామరాజు, అయ్యయ్యో స్వీట్స్ ఇంకా తేలేదు, ఈ తిరుపతి కాడు ఎక్కడ సచ్చాడు అని చెప్పి ఇక రామరాజు హాల్లో తిరుగుతుండగా ఇక ప్రేమ అయితే ఆ మాట విని ఇంకా ధీరజ్తో కలిసి స్వీట్స్ తీసుకురావాలని ఆలోచిస్తూ ఇక ప్రేమ అయితే రామరాజు దగ్గరికి వెళ్తుంది. మావయ్య గారు ఏంటి స్వీట్స్ అంటున్నారు అని అంటుంటే, అవునమ్మా పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, తిరుపతి చూస్తే ఎక్కడికి వెళ్ళాడో కనిపించట్లేదు, స్వీట్స్ తీసుకురావాలి అని చెప్పడంతో, అవునా మావయ్య నేను ధీరజ్ వెళ్ళి ఆ స్వీట్స్ తీసుకొస్తాం అని చెప్పడంతో, సరేనమ్మా చాలా మంచి మాట, వెళ్ళి స్వీట్స్ తీసుకురండి అని చెప్పగానే ఒక్కసారిగా ప్రేమ అటువైపుగా వెళ్తున్న ధీరజ్ని పిలిచి, ధీరజ్ మావయ్య గారు పిలుస్తున్నారు అని చెప్పడంతో ఇక ధీరజ్ అయితే అక్కడికైతే వస్తాడు. ఇంకా రామరాజ్ అయితే, చూడు ధీరజ్, నువ్వు ప్రేమ కలిసి వెళ్ళి స్వీట్స్ తీసుకురండి అని ఇక రామరాజ్ చెప్తుంటే, ధీరజ్ అయితే నాన్న తనెందుకు, నేను వెళ్ళి తీసుకొస్తాలే అని ఇక ధీరజ్ మాట్లాడుతుంటే ఒక్కసారిగా ప్రేమ, మావయ్య గారు అదేంటి, ఇవి పెళ్లి చూపులకి సంబంధించినవి, ఏం కొన్నా జంటగా వెళ్ళి కొనాలి, ఆయన ఒక్కడే వెళ్ళి కొండమేంటి, మీరు చెప్పండి మావయ్య అని చెప్పి ఇక ప్రేమ అయితే రామరాజుతో అంటూ ఉంటే, రామరాజు అవునరా, నువ్వు ఒక్కడవే కాకుండా నీతో పాటు ప్రేమని కూడా తీసుకుని వెళ్ళు అని చెప్పి ఇక రామరాజు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ అయితే ధీరజ్ పక్కకు వెళ్ళి, చూసావుగా మావయ్య గారు మన ఇద్దరిని కలిసి వెళ్ళి స్వీట్స్ తీసుకురమ్మన్నారు అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా బైక్ మీద స్వీట్స్కి అయితే బయలుదేరుతారు. ఇక ఇంతలో సడన్గా బైక్ ఆగిపోతుంది. అలా ఆగిపోవడంతోనే ప్రేమ, ఏంటి బైక్ ఆగిపోయిందా, నాకు తెలుసులే, నీకు నా మీద చెప్పలేనంత ప్రేమ ఉంది, ఆ ప్రేమని ఎట్లా బయట చెప్పాలో అర్థం కావట్లేదు, పైగా నా మీద కోపాన్ని బలవంతంగా చూపిస్తున్నావని కూడా అర్థమైంది, సరేలే నేను నిన్ను క్షమించేసాలే, పద పద అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని వెనక నుంచి హత్తుకుంటుంది. ఒక్కసారిగా ధీరజ్ మెలికలు తిరిగిపోతూ, ఏయ్ నీకేమన్నా పిచ్చా, బైక్లో పెట్రోల్ అయిపోయింది అని చెప్పి ఇక ధీరజ్ అయితే కిందకి దిగుతూ ఉంటే, ప్రేమ మాత్రం బండి మీదే కూర్చుని కింద అస్సలు అడుగు పెట్టదు. నేను నడవలేను, నాకు కాలు నొప్పులు, నేను ఇలాగే కూర్చుంటాను, నువ్వు పెట్రోల్ బంకుకి ఇలాగే తీసుకెళ్ళు అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్తో చెబుతుంటే, ధీరజ్ ఇక ఏం చెయ్యలేక ప్రేమని తీసుకుని పెట్రోల్కి అయితే వెళ్తాడు. ఇక పెట్రోల్ పోయించిన తర్వాత ధీరజ్ తన పాకెట్లో పర్స్ చూసుకుంటుంటే ఆ పర్స్ కాస్త ప్రేమ చేతిలో ఉంటుంది. ఇక అతనైతే పెట్రోల్కి డబ్బులు ఇవ్వమని అడుగుతుంటే ప్రేమ మాత్రం డబ్బులు ఇవ్వకుండా అలానే చూస్తుంది. సార్ త్వరగా ఇవ్వండి సార్, వెనక చాలామంది వెయిట్ చేస్తున్నారు అని చెప్తుంటే ఇక ధీరజ్ అయితే, ఏయ్ ఏంటయ్యా, పర్స్ తన దగ్గరే ఉంది, అడిగి తీసుకో అని ఇక అతనికి చెప్తుంటే అతను ప్రేమని చూస్తూ ఉంటాడు. ప్రేమ అయితే, చూడు నువ్వు అడిగితే నేనెందుకు ఇస్తాను, అతన్ని ప్రేమ పర్స్ ఇవ్వు అని అడగమనండి, ఇచ్చేస్తాను అని చెప్పి ఇక ప్రేమ అయితే ఆ పెట్రోల్ బంక్ అతని దగ్గర ఇక కాసేపు ధీరజ్ని ఆట పట్టిస్తుంది. అలా ఇద్దరి మధ్యలో కాసేపు సరదాగా డిస్కషన్ జరుగుతుంది. తర్వాత ప్రేమ ఇక ధీరజ్ ఇద్దరు కూడా స్వీట్ షాప్కి అయితే బయలుదేరుతారు. దారిలో ప్రేమ మాత్రం ధీరజ్ని వెనుక నుంచి పట్టుకుంటూ సరదాగా ఆట పట్టిస్తుంది. అలా ప్రేమ ధీరజ్లు స్వీట్స్ తీసుకుని ఇంటికైతే వస్తారు. ఒక్కసారిగా వల్లి ఆ స్వీట్స్ని చూసి ఇక కంగారుగా భాగ్యం దగ్గరికి వెళ్ళి, అమ్మోయ్ స్వీట్స్ కూడా వచ్చేసినాయి, ఇల్లంతా పువ్వులతో డెకరేషన్ చేసేశారు, ఇక ఇంకాసేపట్లో పెళ్లి వాళ్ళు రానే వస్తున్నారు, ఇప్పుడు ఈ పెళ్లి చూపుల్ని ఎట్లా ఆపుతాం, ఆ బండోడు చూస్తే అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతుందా, ఆగకపోతే ఎప్పుడెప్పుడు మన గురించి అందరి ముందు బయట పెడదామా అన్నట్టుగా ఎట్టా చూస్తున్నాడో చూడు అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యంతో చెప్తుంటే, భాగ్యం సుడమ్ముడు, పెళ్ళి చెయ్యాలంటే కష్టపడాలి కానీ ఆపడానికి పెద్ద ఏమీ కష్టపడక్కర్లేదు అమ్ముడు, సుడు ఈ పెళ్లి సుప్పుల్ని నేను ఇంటికి రాకుండానే ఎట్టా ఆపేస్తాను అని చెప్పి ఇక భాగ్యమైతే
తన భర్త ఆనందరావుతో కలిసి అక్కడి నుంచి బయటకు వెళ్తుంటే ఇక వల్లి అయితే అమ్మోయ్ పెళ్లి సూపులు ఆపుతానని చెప్పకుండా అలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అంటుంటే ఆమెడు పెళ్లి సూపులు ఆగాలి అంతే కదా, నువ్వు కంగారు పడకు, నేను ఆపుతాను కదా అని చెప్పి ఇక భాగ్యమైతే ఆనందరావుని తీసుకుని బయటికి వెళ్తుంటే సడన్గా ఇంటి ముందు ఇక 2 కార్లు వచ్చి ఆగుతాయి. ఒక్కసారిగా రామరాజు వచ్చేసారా, రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను అనుకుంటూ ఇక వాళ్ళకంటే ముందుగా బయటకు వెళ్తాడు. ఇక భాగ్యమైతే అమ్మడు వచ్చేసారే అని చెప్పి ఇక భాగ్యం మాట్లాడుతూ ఉంటే ఇంకా వల్లి అయితే అవును వచ్చేసారు, ఇంతకీ మీరెక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఇక వల్లి అడుగుతుంటే ఇంకెక్కడికి వెళ్ళేది, వీళ్ళిక్కడికి రాకముందే అక్కడ అడ్డుపడి ఇంట్లో జరిగిందంతా చెప్పేసి పెళ్లి సూపులు ఆపేయాలని చూశాను. కానీ వీళ్ళు మనకంటే ఫాస్ట్గా ఉన్నారే అమ్మడు, వీళ్ళు వచ్చేసారు అని చెప్పి ఇక భాగ్యమైతే వల్లితో చెబుతూ ఉంటే వల్లి మాత్రం అయితే ఈ పెళ్లి సూపులు జరిగే తీరుతాయా అని అంటుంటే చూడమ్మడు, జరిగేది పెళ్లి సూపులు మాత్రమే, పెళ్ళి కాదు. దీన్ని ఎట్టా సెడగొట్టాలో నాకు బాగా తెలుసు, పద లోపలికి పద అని చెప్పి ఇక వల్లిని తీసుకుని లోపలికైతే వెళ్తారు. ఇక వల్లి రామరాజు దగ్గరకు వచ్చి మావయ్య గారు ఇతనేనా మన అమూల్యకి కాబోయే భర్త అని చెప్పి ఇక పెళ్లి కొడుకు వైపు చూసి పెళ్లి కొడుక్కి నమస్కారం పెడతారు. అలాగే ప్రేమ, నర్మద, ఇక సాగర్, చందు, అలాగే ధీరజ్ అందరూ కూడా ఇక పెళ్లి వాళ్ళతో సంతోషంగా మాట్లాడుతూ లోపలికైతే తీసుకెళ్తారు. ఇక వేదవతి అయితే వంటగదిలో తెగ టెన్షన్ పడిపోతుంది. ఇంతలో నర్మద, ప్రేమ లోపలికైతే వెళ్తారు. వేదవతిని చూసి అత్తయ్య ఏంటి అంతలా కంగారు పడుతున్నారు, కొంపతీసి పెళ్లి చూపులు అని అంటుంటే ఏయ్ ఇంకొకసారి నన్ను ఆట పట్టించాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. చూడండి అక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయి, వాళ్ళకి ఏ లోటు రాకుండా ఉండడం కోసం నేను ఇక్కడ జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నాను. మధ్యలో మీరొచ్చి పెళ్లి చూపులంటూ నన్ను ఇంకాస్త కంగారు పెట్టించద్దు అని అంటుంటే చూడండి అత్తయ్య గారు, పెళ్లి చూపులు జరిగేది అమూల్యకి, మీకు మావయ్య గారికి కాదు. మీకోసం మావయ్య గారు ఎదురు చూస్తున్నారు, ముందు పెళ్లి వాళ్ళని పలకరించండి అని చెప్పి ఇక నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా వేదవతిని సరదాగా ఆట పట్టిస్తూ ఇక బయటకైతే పంపిస్తారు. వేదవతి పెళ్లి వాళ్ళకి నమస్కారం పెట్టి ఇక రామరాజు పక్కన నుంచుంటే రామరాజు బుజ్జమ్మ ఏంటిది, కనీసం పెళ్లి వాళ్ళని కూడా పలకరించడానికి రాకుండా చూడు వాళ్ళు ఎలా చూస్తున్నారు అని చెప్పి ఇక రామరాజు అయితే వేదవతితో నిదానంగా మాట్లాడతాడు. ఇక ఇక్కడ చూస్తే అమూల్య అయితే లోపల రెడీ అవుతుందే కానీ ఇక చాలా బాధపడుతుంది. ఇంతలో వల్లి అమూల్య దగ్గరికి వెళ్ళగానే అమూల్య లేచి చాలా ఎమోషనల్గా వల్లిని హక్ చేసుకుని వదినా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, మీకు అంత తెలుసు కదా, మరి నన్ను ఈ పెళ్ళికి ఎలా సిద్ధం అవ్వమంటున్నారు అని అంటుంటే ఇక వల్లి చూడు అమూల్య, నువ్వు బాధపడకు, నువ్వు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను, నాకు కూడా ఇదంతా ఇష్టం లేదు, కానీ ఏం చేద్దాం, మావిగా చెప్పింది చెయ్యాలి కదా, నీకోసం బయట ఎదురు చూస్తున్నారు అని అంటుంటే వదినా మీరు కూడానా, నాకు ఇష్టం లేదు, నేను రాను, మీకంతా తెలుసు, నాకు విశ్వ కంటే ఇష్టమని, విశ్వక్తో నా జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నాను, కానీ ఇక్కడ అని అంటుంటే ఇక వల్లి అయితే అమూల్యకి ఏదో చెప్తుంది. ఒక్కసారిగా అమూల్య వదినా ఏం మాట్లాడుతున్నారు అని అడగడంతో ఒక్కసారిగా అమూల్య చూడు నీ పెళ్ళి ఆగిపోవాలి అంటే ఇంతకు మించి ఇక మరొక కారణం లేదు అని చెప్పి ఇక అమూల్యకైతే వల్లి చెప్తుంది. వల్లి మాటలకి ఇక అమూల్య కూడా మౌనంగా ఉండిపోతుంది. ఇక అందరూ కూడా అమూల్యని తీసుకెళ్తానికి లోపలికైతే వస్తారు. వాళ్ళకంటే ముందుగా లోపల వల్లి ఉండడం చూసి నర్మదా, ప్రేమ ఒకరినొకరు చూసుకుంటారు. ఇక నర్మదా, ప్రేమ అమూల్యని తీసుకుని బయటకైతే వస్తారు. పెళ్లి కొడుక్కి అమూల్య అయితే చాలా బాగా నచ్చేస్తుంది. ఇక పెళ్లి చూపులు కాదని ఇక్కడే తాంబూలాలు మార్చుకుందామని ఇక పెళ్లి కొడుకు తరపు వాళ్ళు రామరాజుతో మాట్లాడుతూ ఉంటే రామరాజు కూడా
చాలా అంటే చాలా ఆనందపడతాడు. ఇక భాగ్యమైతే అయ్యయ్యో మీరు పెళ్లి సూపులకొచ్చి తాంబూలాలు మార్చుకుంటామంటున్నారు. చూడండి పెళ్లి సూపులు పెళ్లి సూపుల్లో పెళ్లి సూపులు మాత్రమే జరగాలి. తాంబూలాలు మరొకసారి పెట్టుకోవచ్చు అని చెప్పి ఇక భాగ్యం మాట్లాడుతూ ఉంటే ఇక పెళ్లి కొడుకు తల్లి అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ఈరోజు చాలా మంచి రోజు. తాంబూలాలు మార్చుకుంటే తప్పేముంది? మా పిల్ల అనిపించుకుంటే మంచిదే కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడడంతో ఇక రామరాజు కూడా నవ్వుతూ సరే చెల్లెమ్మ మీరన్నట్టుగానే ఈరోజు తాంబూలాలు మార్చుకుందాం. పంతులు గారు మంచి ముహూర్తం చూడండి, తాంబూలాలు మార్చేసుకుంటాం అని చెప్పి ఇక పంతులు గారితో చెప్పడంతో పంతులు గారు కూడా ఇక ముహూర్తం కోసం తన పంచాంగం పుస్తకాన్ని తీసి అటు ఇటు తిరిగేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇంకా విశ్వకైతే చాలా అంటే చాలా టెన్షన్గా తిరుగుతూ ఉంటాడు. ఇంతలో భద్రావతి విశ్వక్ దగ్గరకు వచ్చి విశ్వక్ ఏమైంది, ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని అంటుంటే అదేంటత్తా నీకేం తెలియనట్టు అట్లా మాట్లాడుతున్నావు? అక్కడ అమూల్యకి పెళ్లి చూపులు. ఒకవేళ ఈ పెళ్లి చూపుల్లో అబ్బాయి వాళ్ళకి అమూల్య నచ్చేస్తే వాళ్ళు ముహూర్తాలు పెట్టేసుకుంటారు. వాళ్ళొచ్చి కూడా చాలాసేపు అయింది. పైగా ఈ భాగ్యం ఫ్యామిలీ ఆ పెళ్లి చూపుల్ని ఆపేస్తానని ఏదేదో చెప్పారు. వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు అని చెప్పి ఇక విశ్వకైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటే దానికి భద్రావతి నవ్వుతూ చూడు విశ్వక్ నువ్వేం కంగారు పడకు, అక్కడ పెళ్లి చూపులు జరగనే జరగవు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక విశ్వక్ అత్త అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావత్తా? అక్కడ పెళ్లి చూపులు జరగవని జరుగుతుంది పెళ్లి చూపులే కదత్తా, మనం అనుకున్నది జరగదేమో అని నాకు టెన్షన్గా ఉంది అని చెప్పి ఇక విశ్వక్ అయితే భద్రావతితో మాట్లాడుతుంటే భద్రావతి నవ్వుతూ చూడు విశ్వక్ అక్కడ అటువంటిది ఏది జరగదు, నేను చెప్తున్నాను కదా అని చెప్పి ఇక విశ్వక్ భుజం మీద తట్టి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే కరెక్ట్గా తాంబూలాలు మార్చుకునే టైంలో అమూల్య ఉన్న పలంగా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఒక్కసారిగా అమూల్య అలా పడిపోవడంతో ఇక రామరాజు చేతిలో ఉన్న పళ్ళాన్ని కింద పడేస్తాడు. ఇంకా అలాగే అందరూ కూడా అమూల్య కోసం అమూల్యని చుట్టుముడతారు. ఇక ఇంతలో రామరాజు అయితే రేయ్ చిన్నోడా అమూల్యకి ఏమైందిరా అని అడుగుతూ ఉంటే ఇక అందరూ కూడా ఈ పెళ్లి చూపుల వల్ల అమూల్య చాలా టెన్షన్ పడ్డట్టుంది, అందుకే ఇలా జరిగింది అని చెప్పి ఇక నర్మద అయితే పెళ్లి వాళ్ళతో చెప్తూ అమూల్యని అక్కడి నుంచి నిదానంగా లోపలికైతే తీసుకెళ్తారు. ఇక పెళ్లి కొడుకు వాళ్ళైతే అయ్యో అన్నయ్య గారు ముందు డాక్టర్ని పిలిపించండి, అమ్మాయి చాలా నీరసంగా కనిపిస్తుంది అని చెప్పి ఇక పెళ్లి కొడుకు తల్లైతే రామరాజుతో చెప్పడంతో రామరాజు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేయడంతో అతనైతే ఇంటికైతే వస్తాడు. ఇక అమూల్యని చూసి తన చెయ్యి పట్టుకుని ఇంకా అమూల్య గురించి అమూల్యకు ఒక ఇంజెక్షన్ చేసి అతనైతే బయటకు వస్తాడు. ఇక అందరూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ అమూల్యకి ఏమైంది డాక్టర్ అని అడగడంతో షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక రామరాజు అయితే తన గుండెల మీద చేయి వేసుకుని అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇంకా పెళ్లి చూపులకి వచ్చిన పెళ్లి కొడుకు కుటుంబం మొత్తం రామరాజుని చూసి ఎవయ్యా నువ్వు చాలా పెద్ద మనిషివే అనుకున్నాను, కానీ ఇట్లా ఒక పెళ్లి కాకముందే చెడు తిరుగులు తిరిగి మరొకరితో కడుపు చేసుకున్న దాన్ని మాకు అంటకట్టాలని చూస్తారా? ఛీ నిది చాలా పరువైన ఫ్యామిలీ అనుకున్నాను, కానీ ఇంత దిక్కుమల్ల కుటుంబం అని అస్సలు అనుకోలేదని చెప్పి ఇక అందరూ కూడా ఇక రామరాజుని అలాగే రామరాజు కూతురు గురించి నీచంగా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే పెళ్లి కొడుకు రాకపోవడంతో రేయ్ మరొకడు శంకుస్థాపన చేసిన దానికి నువ్వు ఆశపడుతున్నావా, రారా అని చెప్పి ఇక పెళ్లి కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ చూస్తే అమూల్య అయితే బోరున ఏడుస్తుంది. ఇక నర్మద ప్రేమ చెరొక వైపు కూర్చుని అమూల్య ఏంటిది నువ్వు ఇట్లాంటి పని చేయడమేంటి అని అంటుంటే ఇక అమూల్య అయితే వదినా మరి ఇదంతా నేను కావాలని చేయలేదు వదినా, విశ్వకు పెళ్లి చేసుకునే వాళ్ళం కదా, ఇదంతా కామన్ అని చెప్పి తనే నన్ను బలవంతం చేశాడు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక నర్మద ప్రేమ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక్కడ చూస్తే రామరాజు ముగ్గురు కొడుకులు కూడా చాలా ఆవేశంగా ఇంకా విశ్వక్ దగ్గరికి వెళ్ళి విశ్వక్ని
కొడుతూ ఉంటారు. ఇక సేనాపతి అలాగే భద్రావతి విశ్వక్ కొట్టకుండా ఆపడానికి ప్రయత్నిస్తారు. రేయ్, నువ్వు నా చెల్లెలి చుట్టూ తిరగడమే కాకుండా నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేస్తావా నిన్ను అని చెప్పి ఇంకా ధీరజ్ అలాగే చందు సాగర్ ముగ్గురు కూడా విశ్వక్ని బాగా కొట్టి బయటకైతే తీసుకొస్తారు. విశ్వక్ వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఇక దూరంగా వాళ్ళని నెట్టేసి రేయ్, ఇప్పుడు రా రామరాజు గారి మీద పగ తెచ్చుకునే అవకాశం వచ్చింది అని చెప్పి విశ్వక్ మాట్లాడుతుంటే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. చూడండి, ఎన్ని రోజులు అమూలని ప్రేమించినట్టు నటించి తనని నా వైపుకి తిప్పుకున్నాను. అలాగే నాకు కావలసినట్టు నేను తనని మార్చాను. ఒక విధంగా చెప్పాలంటే నీ చెల్లెలు ఇప్పుడు నా కాలు కింద బానిసైపోయింది. అలాగే నీ చెల్లెలి కోసం మీరు కూడా ఆ బానిస బతుకు బ్రతకాలరా. ఎలాగో మీ నాన్న ఒకప్పుడు మా ఇంట్లో అదే పని చేసేవాడు. అదే పని చేసి మా చిన్నతని చాలా అంటే చాలా తెలివిగా తన మాటలతో తన బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకున్నాడు. అలాగే నువ్వు నా చెల్లెలికి మాయమాటలు చెప్పి లేపుకెళ్ళిపోయావు. మరి ఎన్ని చేసినా మీ కుటుంబం మీద పగ తెచ్చుకునే అవకాశం దొరికినప్పుడు వాడుకోకుండా ఎలా ఉంటాను? అందుకే అమూల్యని నా మాటలతో నా వలలో పడేలా చేసుకున్నాను. అలాగే తను నన్ను కాకుండా మరెవరిని పెళ్లి చేసుకోకూడదని తనకి మత్తుమందిచ్చి నా పుట్టినరోజుని చెప్పి తనతో పాటు సంతోషంగా ఎంజాయ్ చేశాను. దానికి ప్రతిఫలంగా మంచి రిజల్టే వచ్చింది. అంటే నేను మగాడినని ప్రూవ్ చేసుకున్నాను అని చెప్పి విశ్వక్ అయితే చాలా కేర్లెస్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇక భద్రావతి అయితే రేయ్ విశ్వక్, నువ్వు ఇన్నాళ్ళకి మా అందరి కళ్ళల్లో సంతోషాన్ని నింపావు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. సేనా, ఇండ్లంతా లైటింగ్స్ పెట్టించు, అలాగే క్రేకర్స్ తెప్పించు అని చెప్పి ఇక భద్రావతి మాట్లాడుతుంటే రామరాజు చాలా కోపంగా భద్రావతి చెంప చెల్లు మనిపిస్తాడు. నువ్వసలు ఆడదానివేనా? అసలు నువ్వు చిన్నపిల్లలకి ఇట్లాంటియా నేర్పించేది అని చెప్పి రామరాజు అయితే చాలా కోపంగా భద్రావతి మీద విరుచుకుపడతాడు. అలాగే వేదవతి కూడా, అక్క, ఎన్ని రోజులు నేను మీకు ఇష్టం లేకుండా ఆయన్ని పెళ్లి చేసుకున్నానన్న కోపమే మీలో ఉంది అనుకున్నాను. కానీ ఆ కోపం ఇలా నా కూతురు జీవితాన్ని నాశనం చేసేదాకా వస్తుందని అస్సలు ఊహించలేకపోయాను. ఛీ, ఇట్లాంటి కుటుంబంలోన నేను పుట్టిందని నా మీద నాకే సిగ్గేస్తుంది అని చెప్పి ఇక వేదవతి అయితే చాలా బాధపడుతుంది. అలాగే ప్రేమ మాత్రం విశ్వక్ని కొడుతూ విశ్వక్ వైపు చూస్తూ, అన్నయ్య, ఎన్ని రోజులు నా కోసం నువ్వు నా కుటుంబం మీద పగ పెంచుకున్నావనుకున్నాను. కానీ ఎందుకురా అమూల్య జీవితంతో ఆడుకున్నావు? అమూల్య నాకులాగా నీ కంటికి ఒక ఆడపిల్లలా అనిపించలేదా అని అంటుంటే ఇక విశ్వక్, చూడు ప్రేమ, నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డాను. నీకోసం నేను ఎంతలా ఏడ్చానో నీకు తెలీదు. తిరిగి మళ్ళీ నిన్ను ఇంటికి తెచ్చుకోవడం కోసం ఎంతలానో ప్రయత్నించాను. కానీ ఈ విశ్వగడే నా జీవితం అంటూ, ఆ విశ్వకి నా ప్రాణం అంటూ నువ్వు చెప్పిన మాటలకి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్పి ఇక విశ్వక్ అయితే ప్రేమతో మాట్లాడుతూ ఉంటే ఆ అమూల్య మాత్రం విశ్వక్ మాటలకి చాలా కోపంగా విశ్వక్ ముందెళ్ళి నుంచుని, చూడు, నువ్వు మా కుటుంబం మీద పగతో నా జీవితాన్ని నాశనం చేశావా? అంటే నువ్వు నన్ను నిజంగా ప్రేమించలేదా? చెప్పు విశ్వక్ అని చెప్పి అమూల్య అయితే ఇక విశ్వక్ని నిలతేయడంతో విశ్వక్ అమూల్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేక ఇక తలని పక్కకి తిప్పుకుంటాడు. అది గమనించిన రామరాజు, రేయ్, చెప్పు అడుగుతుందిగా, చెప్పరా అని చెప్పి ఇక అందరూ కూడా విశ్వక్ని ముందుకు నెడతారు. రానున్న ఎపిసోడ్స్లో అసలు విశ్వక్ నిజంగానే అమూల్యని ప్రేమించాడా? అమూల్య నిజంగానే ప్రెగ్నెంట్గా ఉందా? లేకపోతే భాగ్యం అలాగే వల్లి వేసిన కుట్ర? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అనుకున్నట్టుగానే అమూల్య పెళ్లి చూపులకి